దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 24th January 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 147వ అధ్యాయము 11వ వచనము. సామ్ నంబర్ 147 and verse 11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన విషయంలో దేని బట్టి ఆనందిస్తున్నాడు? ఎవరైతే ఆయన యందులో భయభక్తులు కలిగి ఉంటారో, అంటే ఆయన చెప్పినట్టు చేస్తారో, ఎవరైతే ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నారో, ఎవరైతే దేవుని యొక్క మాట నెరవేర్చడం శ్రేష్టం అనుకుంటున్నారో, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారు యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన కృప చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన కృప ఎప్పుడు కావాలండి? మనము తప్పు చేసినప్పుడు. కనుక ప్రతిసారి అందరము పాపము చేసి దేవుడిని గురించి మహిమ పొందలేకపోతున్నాము. ఆయన కృప నీకు అవసరం. ఆయన కృప కొరకు కనిపెట్టాలి. యు ఆస్క్ ఫర్ హిస్ గ్రేస్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. Hope in his mercy. Who needs mercy? Who has done wrong in life? And Bible says we all have done wrong and come short of the glory of God. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నీవు సంతోషపరచాలని కోరుకుంటున్నావా? ఆయన యందులో భయభక్తులు కలిగి ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు కోరుకోవాలి, కనిపెట్టాలి. నీ యొక్క తప్పిదములు నువ్వు ఒప్పుకోవాలి. యు హావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మారు మనసు పొందకుండా, నీవు పశ్చాత్తాపడకుండా, దేవుని యొద్ద ఆయన కనికరమును కోరుకోకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఆయన కనికరమును పొందుకోలేవు, ఆయన కృపను పొందుకోలేవు. ఆయన కృప కొరకు కనిపెట్టువారు, ఆయన కృప కొరకు కనిపెట్టువారు అందులో ఆయన సంతోషిస్తున్నాడు. హిందీ మే పढ़ेंगे भजन संहिता 147 और उसमें 11 वचन पढ़ रहे हैं. साम नंबर 147 and 11th वर्ष. यहोवा अपने डरवैयों ही से प्रसन्न होता है, अर्थात उनसे जो उसकी करुणा की आशा लगाए रहते हैं. जो लोग उनकी करुणा की आशा लगाए, उनसे प्रसन्न होते हैं. प्रभु का भय मानना और परमेश्वर की करुणा की आशा रखना, वो प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. जो उसकी करुणा की आशा लगाए रहते हैं, मतलब जब तक आप अपने गलतियों को, पापों को कबूल नहीं कर परमेश्वर की करुणा की आशा नहीं रखते हैं, परमेश्वर को आप संतोष नहीं कर सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలాసార్లు అనుకుంటాం, నేను ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేను అది చేస్తే దేవుడు బైబిల్ ఏమి చెప్తుంది? అది మనకు ముఖ్యమండి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? నీవు దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రిఫరెన్సెస్ కాదు, దైవమే దేవుని యొక్క ప్రిఫరెన్స్ని నీ ముందు పెట్టినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమైన దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రములు. నీ కృప కొరకు కనిపెట్టి వారి ఎడ్ల నువ్వు ఆనందించే దేవుడు అయి ఉన్నావు దేవా. నీ కృప చాలునయ్యా, నీ కృప చాలున్నాయన తండ్రి. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం దేవా. వారిని కరుణించమని ప్రార్థన చేస్తున్నాను, వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువుల్లో మీ తోడు నీడ దయచేసి నీవు కాపాడి బలపరచండి అయ్యా. నీ కృప కావాలనయ్యా, సహాయం చేయండి.
చేయండి. మీ శక్తి మీ బలముతో నింపినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. ఓ పరిచర్లోనైనా నీ కృప కావాలనయ్యా, నీ కృప కావాలని సహాయం చేయండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నగా ఈ దేశాన్ని కాపాడి దేవ రక్షించి క్షమించమని ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును. మాకు కావలసిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.